రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు. అమరావతిలో ముళ్ల పొదల తొలగింపు ముమ్మరంగా కొనసాగుతోంది. 30 రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు. 30 డేస్ డ్యూరేషన్ లోనే మొత్తం క్లియర్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభించేందుకోసం ఏపీ ప్రభుత్వం నడుంకట్టింది. ఇంతకు సంబంధించినటువంటి ఏదైతే గడిచిన 5 సంవత్సరాలుగా ముళ్ల పొదలతో నిండిపోయినటువంటి రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. మంత్రి నారాయణ దీనికి సంబంధించినటువంటి భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాము. జంగిల్ క్లియరెన్స్ అన్నింటి కూడా మిషనరీస్ తో పెద్ద ఎత్తున ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ పనులు ఇక్కడ ఉన్నటువంటి ముళ్ల పొదలన్నింటినీ పూర్తి స్థాయిలో తొలగించేందుకోసం అధికార యంత్రాంగం నడుకట్టింది. ఈ జంగిల్ అంతా కూడాను దాదాపు 24,230 ఎకరాల్లో ఇది ఒక చిట్టడిలాగా తయారైందని చెప్పేసి అధికార యంత్రాంగం గుర్తించింది. డ్రోన్స్ సహాయంతో ఎంత మేరకు ఈ ముళ్ల పొదలు విస్తరించాయి అనే దాని మీద అధికార యంత్రాంగం సర్వే నిర్వహించడం జరిగింది. మొత్తంగా 24,000కు పైగా ఈ ఎకరాల్లో ఈ రాజధాని ప్రాంతంలో ఈ ఉన్నటువంటి ఈ విస్తరించినటువంటి ఈ ముళ్ల పొదలన్నింటినీ తొలగించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ క్లియరెన్స్ కోసము 36 కోట్ల రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పేసి అధికార యంత్రాంగం గుర్తించింది. దీనికి సంబంధించినటువంటి టెండర్లు వేయడం ద్వారా 36 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్నంతటినీ ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు భారంగా మంత్రి నారాయణ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ జంగిల్ క్లియరెన్స్ కోసం పెట్టినటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఇది ప్రజల యొక్క డబ్బులు, ఇదంతా కూడాను ప్రభుత్వ ఖజానా నుంచి తీయాల్సి వస్తుంది. ఇదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ ఖర్చు అంతా పడింది అని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పడం జరుగుతూ ఉంది. ఈ పనులన్నీ కూడాను పూర్తి స్థాయిలో చేస్తాము. తర్వాత నిపుణుల కమిటీ ఏదైతే కనుక ఐఐటి నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉంది. ఆ నివేదిక కూడా త్వరలో వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత భవనాల యొక్క నాణ్యత, దానికి చేయాల్సినటువంటి మరమ్మతులు ఏ విధంగా చేయాలి, వీటన్నిటిని కూడాను పరిశీలించి ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించడం జరుగుతూ ఉంది అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్లాట్లకు సంబంధించినటువంటి ఎవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ జంగిల్లో ఇదంతా కూడాను ఈ ప్లాట్లు కూడా ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన మళ్ళీ సర్వే చేయాల్సి ఉంటుంది. ఎవరికి ఇచ్చినటువంటి ప్లాట్లు ఎక్కడ ఉన్నాయనే దాని మీద కూడా దాన్ని గుర్తించాల్సి ఉంది అని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తా ఉంది. అంతేకాకుండా ఈ రోడ్స్ కూడా త్రవ్వివేయడం జరిగింది. ఈ రోడ్స్ కూడాను వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్లు కూడాను పూర్తిగా ఈ జంగిల్లో కలిసిపోయినటువంటి నేపథ్యం కాబట్టి ఆ రోడ్లను కూడా గుర్తించాల్సి ఉంటుంది. వాటిని కూడా మళ్ళీ పునర్నిర్మించాల్సి ఉంటుంది. తద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం వృధా అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆరోపణ చేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకం కారణంగానే ఈ పరిస్థితి నెలకొనింది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తాను, ఎక్కడ చూసినా కూడా వర్షంలో కూడా పనులు ఆపకుండా ఈ పనులన్నింటినీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చేయాలంటే కనుక పెద్ద ఎత్తున మిషనరీలు కూడా తెప్పించడం జరిగింది. నెల రోజుల్లోగా ఈ జంగిల్ క్లియరెన్స్ పూర్తి చేయాలని చెప్పేసి అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి సంబంధించినటువంటి టెండర్లో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. నెల రోజుల్లో ఇవి పూర్తి చేసిన తర్వాత ఈ పనులకు సంబంధించినటువంటి ఏవైతే రోడ్లు మళ్లీ వేయాల్సి ఉంటుందో దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితేనేమి, తర్వాత రైతులకు ఇచ్చినటువంటి ప్లాట్ల అభివృద్ధి అయితేనేమి, ఈ ప్రాంతంలో ఏవైతే ఆగిపోయిన నిర్మాణాలు, దానికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్ వీటన్నిటి కూడాను గుర్తించి అవన్నీ కూడాను ప్రారంభించడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేస్తా ఉంది. రైట్ విజయ్ చంద్రన్.